ఇప్పుడైతే కొత్త మొబైల్స్ కొనకండి భయ్య. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయ్స్. నా పేరు జహాంగీర్, మీరు చూస్తున్నారు జహాంగీర్ కల్లూరి అఫీషియల్. అసలు మొబైల్ ఎందుకు కొనొద్దంటున్నా, దాని రీజన్ ఏంది, అసలు ఇప్పుడు ఎందుకు కొనొద్దంటున్నా, ఎప్పుడు కొనాలి, ఇలాంటివన్నీ టాపిక్లో డిస్కషన్ చేసుకుందాం. సింపుల్గా చెప్పేస్తా భయ్య, ఈ వీడియో ఎక్కువ లెంత్ కూడా జస్ట్ తెచ్చే కొట్టే సచ్చే అనే విధంగా సింపుల్గా చెప్పేస్తా. ఇప్పుడు ఏదైతే ప్రైస్ ఉందో మొబైల్కి, ప్రతి ఒక్క మొబైల్ ఏదైనా చూసుకుంటే అసలు ఆ ప్రైస్కి ఆ మొబైల్కి సంబంధమే లేదు. అలాంటి మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. అలాంటి మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు కొనకండి. ఎప్పుడు కొనాలి అన్నది కూడా నేను లాస్ట్లో చెప్తా. అప్పటి వరకు అయితే చివరి వరకు చూడండి వీడియో, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని మనం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మన ముందుకైతే తీసుకురావాలని నేను ప్రయత్నిస్తుంటా. ఒక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. అసలు ఇప్పుడున్న ప్రైస్కి ఆ మొబైల్కి అసలు సంబంధం లేదు. ఎందుకంటే చాలా హై రేస్లో హై కాస్ట్ పెట్టి వీళ్ళు మొబైల్స్ అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది భయ్య. హై ఉందో ఇప్పుడు కొనడం సరికాదు అది. ఎందుకంటే దానికి అనేక ఈ ఫీచర్స్ బాగున్నాయి, ఆ ఫీచర్స్ బాగున్నాయి, మొబైల్ కెమెరా సూపర్, బంపర్, డూపర్, హిట్టర్, సూపర్ అని చెప్తున్నాడు, చెప్పి సేల్ చేసేస్తున్నాడు. ముఖ్యంగా వీటి రేట్లు పెరగడానికి కారణం ర్యామ్ అండ్ స్టోరేజ్. వీటి రేట్లు పెరగడం ద్వారా సరిగా మొబైల్ కూడా మ్యానుఫ్యాక్చర్ అవ్వడానికి చాలా ఇదవుతున్నాయి. మొబైల్స్ కూడా చాలా అంటే చాలా డిమాండ్స్ ఉన్నాయి. కాబట్టి మీరు మ్యాక్సిమం ఇప్పుడు కొనకండి. మన దసరా, దివాళీ సేల్స్ వస్తాయి కదా, అప్పుడు కొనడానికి ప్రయత్నించండి. ఇప్పటికీ అప్పటికి తేడా ఏముందంటే, ఇప్పుడు లాంచ్ చేసిన మొబైల్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు మనం కొనలేదనుకోండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు నా మొబైల్ ఇది ఉంది, ఈ మొబైల్ నా దగ్గర ఉంది, మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి, కాల్స్ వస్తున్నాయి, పోతున్నాయి, వీడియో చూస్తున్నా, ఆడియోలు చూస్తున్నా, కాల్స్ మాట్లాడుతున్నా, వీడియోలు చూస్తున్నా, షార్ట్స్ చూస్తున్నా, రీల్స్ చూస్తున్నా, వీడియో షూట్ చేసుకుంటున్నా, అన్నీ చేస్తున్నా. కానీ ఇది వివో ఎప్పుడో లాంచ్ అయిన మొబైల్ ఇది. ఎప్పుడో అంటే 23లో సంథింగ్ ఆ టైంలో లాంచ్ అయిన మొబైల్ కాబట్టి ఇంకా నేను యూజ్ చేస్తున్నా, ఇంకా నాకు అది నడుస్తున్నప్పుడు నేను కొత్త మొబైల్కి ఎందుకు అప్గ్రేడ్ కావాలి కదా, ఇది ఒక పాయింటే కదా. అందుకోసం ఇప్పుడైతే కొత్త మొబైల్కి అప్గ్రేడ్ కాకండి. ఏది మీకు నీడ్ ఉంది, ఇప్పుడు ఈ మొబైల్ నా దగ్గర లేదనుకోండి, ఈ మొబైల్ ఖరాబ్ అయింది, లేకపోతే వాటర్ డ్యామేజ్ అయింది, సంథింగ్ ఇంకా ఏదైనా కానివ్వండి, అస్సలు మొత్తానికి మొబైల్ లేదు మన చేతిలో అన్న టైంలో నీడ్ ఉంది, కంపల్సరీ తీసుకోవాల్సిందే. లేకపోతే నాకు నడవదు, నాకు కాల్స్ మిస్ అయిపోతా, నాకు ఫోన్ లేకపోతే నేను ఉండలేను అన్నట్టయితే మాత్రం కొత్త మొబైల్ తీసుకోవడానికి ప్రయత్నించండి. కొత్త మొబైల్ అయితే అప్పుడు తీసుకోండి. కానీ మామూలుగా ఏదో అప్గ్రేడ్ కావాలి అని మాత్రం తీసుకోకండి. ఏదేదో ఫీచర్స్ చెప్పి అమ్మేస్తున్నారు. ఈ మొబైల్ ఈ ఫీచర్ డూపర్ ఉంది, హిట్ ఉంది, సూపర్ ఉంది, బంపర్ ఉంది అమ్మేస్తున్నారు. కానీ అసలు ఆ ప్రైస్ లాంచ్ చేసిన ప్రైస్కి ఆ మొబైల్కి అసలు సంబంధం లేకుండా ఉంది భయ్య. ఇది ఎప్పుడు మనకి తగ్గుతుంది అంటే, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, దసరా, దివాళీ సేల్స్లో ఒక్కొక్క మొబైల్ మీద కార్డ్స్ ఆఫర్తో కలుపుకొని 10,000 దాకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మొబైల్ డిమాండ్స్ ఎందుకు ఉందంటే, ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైస్ హైక్ అయిందిగా, ఏదైతే పెరిగింది కాబట్టి దాని ద్వారా మన మొబైల్స్ డిమాండ్ అనేది బాగా పెరిగిపోయింది. మనం చాలా అప్గ్రేడ్ చేస్తున్నాం, పాత ఫోన్లు అమ్మేస్తున్నాం, కొత్త ఫోన్లు తీసేసుకుంటున్నాం, ఇలాంటివన్నీ చేస్తున్నాం కదా. కొత్త మొబైల్స్కు అప్గ్రేడ్ కావడం వల్ల చాలా మట్టుకైతే ఈ పాత మొబైల్స్ అనేది స్టాక్ అలా, అంటే కొత్త మొబైల్స్ అప్గ్రేడ్ అవుతున్నాం కదా, కొత్త మొబైల్స్ సంవత్సరానికి ఒకటి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇంతకుముందుకు అలాగే చేసేవాడిని, కానీ ఈ మధ్య తగ్గించేసాను భయ్య. ఎప్పటికప్పుడు మొబైల్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, అందువల్ల ఏదైతే ర్యామ్ అండ్ స్టోరేజ్ ఈ షార్టేజ్ వచ్చి వాళ్ళు మొబైల్స్కి బరాబర్ మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోతున్నారు. అప్పుడు దసరా, దివాళీ సేల్స్లో ఎందుకు మనకు అవైలబుల్ ఉంటుంది, తక్కువ రేట్ ఉంటుంది అంటే, ఇప్పుడు మనం మొబైల్స్ కొనకపోతే, ఈ క్షణం మనం మొబైల్స్ కొనకపోతే వాళ్ళు తయారు చేసిన మొబైల్స్ ఏవైతే ఉంటాయో, అంటే మ్యానుఫ్యాక్చర్ చేసిన మొబైల్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఎలాగో అమ్మక తప్పదు. కాబట్టి దాన్ని మళ్ళీ పార్ట్స్ చేంజ్ చేసి, అది చేంజ్ చేయడము, అది చేంజ్ చేయడం, ఇది చేంజ్ చేయడము, అదంతా పెద్ద తలనొప్పి. కాబట్టి అదే మొబైల్స్ని సేల్స్లలో తక్కువ రేట్కి అమ్మేస్తారు. సేల్స్లలో
10,000 డిస్కౌంట్ లేకపోతే 5,000 డిస్కౌంట్ అట్లా అమ్మేస్తుంటారు. ఆ సేల్స్లలో కొనండి. ఇప్పుడు నన్ను అడిగితే నా పర్సనల్ సజెషన్ అయితే మాత్రం ఇప్పుడైతే కొనకండి, సేల్స్ వరకు వెయిట్ చేయండి. సేల్స్లో మీకు చాలా బెటర్ మొబైల్స్ అయితే తక్కువ ధరకి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ధరకి అయితే దొరికే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎంతో అంత నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.